తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు తెచ్చుకున్నది తెలంగాణ ప్రాంతానికి వాళ్ళకున్న కులాలు అంటే బీసీ ఏ గ్రూప్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎంఎస్సి నరహరి మనకు ఏం చేస్తున్నామంటే తెలంగాణ తెచ్చుకున్నదే మనం డెవలప్ లేదనే కదా. ఇప్పుడు ఆంధ్ర కులాలు 27 కులాలు తొలగించిందంటే ఆ ప్రాంతానికి శ్రీకాకుళము లేకుంటే విజయవాడను అక్కడ ఉన్న కులాలు, ఆ కులాలని యొక్క మేధాశక్తి ధనం ఉన్న కులాలని తెచ్చి మళ్ళీ 27 కులాలని కలపడము ఎంతవరకు సబాబు? దానికి కూడా మళ్ళా బీసీ కమిషన్ ఒత్తాస పలుకుతుంది. ఎందుకు వాళ్ళకి విచారణ చేయాలి? హైకోర్టు ఆల్రెడీ కొట్టేసింది. ఆ ప్రాంతానికి చెందిన కులాలు అక్కడే ఉండాలి. మేము ఈరోజు కుకట్పల్లిలో కానీ దిల్సుఖ్నగర్లో ఉన్న కులాలకు మేము అడ్డు రావట్లేదు. మా నిధులు మా పిల్లల భవిష్యత్తు కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. అది మీరు నాశనం చేసి కాలరాసి మీకు డబ్బు ఉన్నది ఒక హోదా ఉన్నదని మళ్ళీ కలపడం కాదు. వాళ్ళు 18 మంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే వాళ్ళు ఎంత బలమైన కులాలు అంటే సుప్రీంకోర్టుకి వెళ్తాయి. మేము అతి కష్టం మీద ఏంటంటే గత్యంతరం లేక చందాలు వేసుకొని సుప్రీంకోర్టులో ఆశ్రయించాము. దానికి కూడా వాళ్ళు మళ్ళీ మాయకాల జాలం చేసి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏదో నిధుల అవసరాలు ఉన్నారా లేదా తెలియదు. ఓటు బ్యాంక్ ఎవరు వేయరు బ్రదర్. మీరు అనుకున్నచ్చు కళ్ళలు అంటున్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళు మీరు సంక్రాంతి అప్పుడు మొత్తం ఖాళీ అవుతుంది. అందు గురించి మీరు ఇక్కడ తెలంగాణ వాళ్ళని నమ్ముకోండి ఎమ్మెల్యేలు. మీరు ఏదో ఓటు బ్యాంక్ కోసము వాళ్ళకు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈ రోజు కల్పమెంట్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మీకు సిగ్గు చరము అనేది ఉన్నదా? ఈ రోజు తెలంగాణ బిడ్డలు రోడ్డు మీద వెళ్తున్నారు. విన్నారా? మీరు గమనించండి. బీసీ కమిషన్ హియరింగ్ వచ్చింది 9, 10, 11 అన్ని కులాలు బీసీఏలో కాదు అన్ని కులాలు బీసీఏలో 8 కులాలు కలుస్తున్నాయి. ఆంధ్రవి బీసీబీలో 5 కులాలు కలుస్తున్నాయి. బీసీడీలో 14 కులాలు. మన కుల సంఘాల అధ్యక్షులు కూడా నిద్రావస్థలో ఉన్నారా? మన పిల్లలు కూడా ఈ రోజు మనకు ప్రమాదం కుత్క మీదకి వచ్చింది కనుక దయచేసి దాన్ని ప్రతి ఒక్కరు ఫ్రాంకింగ్ చేసి నోటరీ చేసి కమిషన్ కి ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్క బీసీ కులాలకు ఉండాలని ఈ యొక్క ప్రమాదాన్ని మీరు అందరూ మనకు తెలంగాణకు వచ్చిందని భావించి రాష్ట్రం అధోగతి పాలైందంటే దీనికి నిదర్శనం నిన్న జరిగినటువంటి కార్యక్రమం. ఎక్కడైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నత విద్యా చదువులు చదివి ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యా చదువులు చదివినటువంటి వారు పేదల బడుగుల పక్షాన నిలబడి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, రానున్న రోజుల్లో వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా నిర్మించుకోవాలనే దానికి సూచికగా దిక్సూచిగా నిలబడాల్సిన వారు ఇలా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఇది తగదు. తక్షణము ఇలాంటి వాళ్ళు ఇది దేశ ద్రోహులు, జాతి ద్రోహులు, బలహీన వర్గాల ద్రోహులుగా వీళ్ళను పరిగణించబడుతుంది. తక్షణమే క్షమాపణ చెప్పాలి. మీరు ఏ స్థాయిలో ఉన్న ఉన్నత విద్యను అభ్యసించి ఆ సీట్లో కూర్చున్నప్పుడు మీకు సిగ్గుగా అనిపిస్తలేదా అని అడుగుతున్నాం ఇలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఇంకా విద్యార్థులను కూడా అధోగతి పాలు చేసి ఎక్కడ చూడాలనుకుంటున్నారు? ఇవాళ గురుకుల విద్యాలయాల్లో ఎక్కడ కూడా కనీస వసతులు లేవు. అక్కడ ఉన్న శానిటేషన్ డిపార్ట్మెంట్ అంతా తొలగించారు. వాళ్ళను పునరుద్ధరించి వాళ్ళకు తగిన న్యాయం చేస్తే అక్కడ జరుగుతుంది. కానీ ఈ అన్యాయం చేసే పనులు ఎక్కడ కూడా చేయకూడదు. రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే ఆమెను రాజీనామా చేసే విధంగా ఆమెను బర్తరఫ్ చేసే విధంగా చేయాలి. లేకపోతే దీనికి బాధ్యులు రేవంత్ రెడ్డి గారే అవుతారని చెప్పేసి హెచ్చరిస్తూ బీసీ సామాజిక వర్గాల పైన మీకు ఎక్కడైనా ప్రేమ ఉంటే ఈ ప్రేమను ఆమెను వెంటనే బర్తరఫ్ చేసి మీరు నిరూపించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం పడుతుంది. జై బీసీ, జై విద్యార్థి లోకం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పైన 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తే వాళ్ళు ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలలో పిహెచ్డీలు చేస్తా ఉన్నారు. మెడిసిన్ సీట్లు కొట్టి డాక్టర్లుగా తయారైతా ఉంటే ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బిక్నూరులో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ని విజిట్ చేస్తూ పిల్లలే మీరే బాత్రూమ్లు కడుక్కోవాలి, మీరే రూములు క్లీన్ చేసుకోవాలి, మీరే బ్లాక్ బోర్డ్ శుభ్రం చేయాలని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, బ్లాక్ బోర్డ్ శుభ్రం చేయడం, బాత్రూమ్లు కడగడం ఒకే విధంగా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ బాత్రూమ్లు శుభ్రం చేసుకోమని చెప్పారంటే ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఇవాళ హేళన చేసినట్టుగా భావిస్తా ఉన్నాం, కించపరిచినట్టుగా భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే కామారెడ్డి సాక్షిగా ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించిండ్రో
ఆ బీసీ డిక్లరేషన్ ఎక్కడైతే ప్రకటించిండ్రో అక్కడే ఇవాళ ఆ వర్గాలకు తీవ్రమైనటువంటి అవమానం జరిగినట్టుగా భావిస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, ఇదేనా సామాజిక న్యాయం అని అడుగుతా ఉన్నాం, ఇదేనా ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం. ఈ వర్గాల విద్యార్థులు పుట్టుకతోనే ఏమన్నా పాష్ కల్చర్ లో పుట్టిర్రా, పిలవగానే డైనింగ్ టేబుల్ కి భోజనం రావడానికి అని చెప్పి ఆ ఐఏఎస్ ఆఫీసర్ అంటా ఉంది అంటే ఈ వర్గాల పైన ఎంత కక్ష ఉంది ఈ ప్రభుత్వానికి అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ ఐఏఎస్ ఆఫీసర్ ని తక్షణం విధుల నుంచి తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పించి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వర్గాలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి యూపీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, యూపీఎఫ్ విద్యార్థి కన్వీనర్. తెలంగాణ రాష్ట్రంలో మరి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏదైతే అఘాయిత్యం జరుగుతున్నదో అదే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీలకు రాజ్యాధికారం తెస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, ఆ న్యాయంగా చట్టసభలో రాజ్యాధికారంగా ప్రజాప్రభుత్వం తయారు చేస్తామని చెప్పినటువంటి వేదిక. కానీ ఆ వేదిక ద్వారా జరగవలసిన న్యాయం జరగపోగా ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే బీసీ రిజర్వేషన్ పడేసేసి కేంద్రానికి లేఖ పంపించేసి చేతులతో పరిస్థితి అనిపిస్తుంది. నేడేం జరుగుతున్నాయన్నా రేపు నిన్న మొన్న అంటే ఎస్సీ ఎస్టీ హాస్టల్లో గురుకుల విద్యాలయాలు మరి శానిటైజర్ గత ప్రభుత్వాలు డబ్బులు వెచ్చించి మరి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా విద్యను పూర్తిగా మరి ప్రజలందరికీ అందించే పరిస్థితి. కానీ విద్యార్థులను కూడా వెట్టి శాఖలు చేపిస్తూ బానిసత్వాన్ని చూపిస్తూ మరి శానిటైజర్ గా టాయిలెట్లను క్లీన్ చేపించడం, పారిశుద్ధ్యం క్లీన్ చేపించడం ఎంతవరకు మేలు అనేది కూడా ఆలోచించుకోవాలి. నీ బిడ్డను చేపిస్తావా, నీ కొడుకుని చేపిస్తావా? మరి నీ కొడుకులు వైఎస్ మంచి మంచి స్కూల్లో పోవాలి. పేద ప్రజలు సామాజికంగా వెనుకబడిన కులాల పిల్లలు మాత్రం నీకు టాయిలెట్ అడగాలన్నా? ఎక్కడ ఉన్నది ఇక రాజ్యం? ఎందుకు వెట్టి శాఖ చేయించుకోవాల్సిన రాజ్యం ఎందుకు బతకాలి? ఈ ఖబర్దార్ చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారం అనేది మార్పు కట్టం, అది బహుజనంగా సామాజిక తెలంగాణ జరగబోతుంది. సామాజిక తెలంగాణ రాజ్యంలో మరి మేము అందరం కోరుకున్న తెలంగాణలో మేము ఈనాడు విద్య, వైద్య, ఉపాధి రంగాలను కూడా పేద ప్రజలు అందరి విధంగా కూడా పనిచేసుకుంటాం. మరి ఇలాంటి విషయాలు కూడా రాబోయే రోజుల్లో మరి ఇంకా కూడా పునరావృతం అయితే మరి ఐఏఎస్ అధికారులు సస్పెండ్ చేయాలి. చేయకపోతే మాత్రం మేము రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి. గ్రామాల మండలాల్లో కూడా బహుజనులు, బీసీలు అందరం కూడా మరి పెద్ద ఎత్తున మేము కూడా కూడి సమావేశాలు నిరసన వ్యక్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.